హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఈరోజు మన అంశం ఏంటిదంటే హెవెన్ ఆన్ ఎర్త్. మన అంశం ఏంటిది? హెవెన్ ఆన్ ఎర్త్. పరలోక రాజ్యము, భూమి మీద పరలోక రాజ్యం. ఎందుకని మరి దేవుడు పరలోక రాజ్యాన్ని భూమి మీదకి వచ్చే విధంగా ప్రార్థన చేయమంటున్నాడు? అసలైతే ఇంతవరకు మనకు బోధించబడింది ఏంటిది? మనమే పరలోక రాజ్యానికి వెళ్ళాలి. కానీ ఇక్కడ మనము యేసు ప్రభు మాటలు వింటే, ప్రభా మేము దేని గురించి ప్రార్థించాలా? ఈ లోకంలో మా సమస్యల గురించా, మా ఇబ్బందుల గురించా, మాకున్న అప్పుల గురించా, మా తల్లిదండ్రుల గురించా, మా పిల్లల గురించా అని అడిగినప్పుడు చూద్దాం ఇక్కడ దేవుడు మరి మన అవసరాల గురించి ప్రార్థించమంటున్నాడా, దేని గురించి ప్రార్థించమంటున్నాడో చూద్దాం. మత్తయి 6వ అధ్యాయము 8వ వచనం నుంచి 10 వచనాలు చదువుకుందాం. ఓకేనా? మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనం నుంచి 10 వచనాల వరకు. మీరు వారి వలె ఉండకుడి, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియను. ఏంటిదంట? మనము అన్యుల వలె ఈ అవసరతల గురించి, మనకు కావలసిన అవసరతల గురించి అడిగే అవసరం లేదంట. ఎందుకు? మీకు అక్కరగా నున్నవేవో, మనకి ఏవేవి అక్కరగా ఉన్నావో, అది స్వస్థత కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏవైతే అవసరతగా ఉన్నావో ఆయనకు తెలియను. మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయుడి: పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మన అక్కరలు ఈ భూమి మీద తీరాలంటే, మన అవసరతలు ఈ భూమి మీద తీరాలంటే, మన కుటుంబాలు అందరికీ సమాధానము, సంతోషము, ధైర్యము, నెమ్మది రావాలంటే ఏం కావాలంట? నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. భూమి మీద ఉన్న నీకు ఇప్పుడున్న పరిస్థితులు, నీకున్న ఇప్పుడు ఉన్న అప్పులు, అనారోగ్యము, లేకపోతే అది ఏ అవసరం అయినా తీరాలంటే ఏం కావాలంట? పరలోక రాజ్యము భూమి మీదకి రావాలంట. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. పరలోక రాజ్యంలో ఏ చిత్తమైతే నెరవేర్చబడుతుందో అదే ఈ భూలోకంలో నెరవేర్చబడినప్పుడు ఏమవుతుందంట? నీ అక్కరలన్నీ కూడా తీర్చబడతాయంట. గ్లోరీ టు జీసస్ లార్డ్. చూద్దాం ఇక్కడ మరి ఎప్పుడు ఆయన రాజ్యం వస్తుందో. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. ఏమంటాడు? దీనిలో గమనించాల్సిన 2 అంశాలు ఏమున్నాయంటే, 10వ వచనంలో నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక. నీ రాజ్యం వచ్చుగాక ఒక అంశము. ఇంకొకటి, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ఇప్పుడు ఈ 2 అంశాల మీద ధ్యానిస్తాం మనం. నీ రాజ్యము వచ్చుగాక. చూద్దాం మరి దేవుని రాజ్యము భూమి మీదకి ఏ విధంగా వస్తుందో. మత్తయి 12వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. మత్తయి 12వ అధ్యాయము 28వ వచనం.
చదవండి. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యం మీ యొద్దకు వచ్చి ఉన్నది. హల్లెలూయా. ఏమవుతుందంట? దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టిన ఎడల ఏ విధంగా వస్తుందంట? నిశ్చయముగా 100% దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చినట్టే చెప్తున్నాడు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. అంటే ఈ దురాత్మలు అనేవి ఏంటివి? వ్యాధి అనేది ఒక దురాత్మ, భయం అనేది ఒక దురాత్మ, వేదన అనేది ఒక దురాత్మ, కుటుంబాల్లో సమాధానం లేకపోవడము, దరిద్రం ఉండడము, అప్పులు ఉండడం, ఇవన్నీ ఏంటివి? దురాత్మలు అంట. ఈ దురాత్మలు ఎప్పుడైతే దేవుని ఆత్మ ద్వారా అవన్నీ కూడా పారదోలో పడతాయో, గద్దించబడతాయో, అప్పుడు ఏమవుతుందంట? దేవుని రాజ్యము భూమి మీదకి వచ్చినట్టే. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. దేవుని రాజ్యము మన యొద్దకు వచ్చినట్టే. అంటే దేవుని రాజ్యము మన యొద్దకు వస్తే ఏమవుతుంది? మన అక్కరలు, మన అవసరతలు అన్నీ కూడా తీరిపోతాయి అన్నమాట. ఏవైతే ఇబ్బంది పరిచే దురాత్మలు ఉన్నాయో అవన్నీ కూడా పారదోలబడుతున్నాయి. కాబట్టి నువ్వేమైతావు? ప్రశాంతంగా ఉండగలుగుతావు, సమాధానంగా ఉండగలుగుతావు, సంతోషంగా ఉండగలుగుతావు, ఆనందంగా ఉండగలుగుతావు, ధైర్యంగా ఉండగలుగుతావు. నీకు ఎన్ని రోజులైతే దేవుని రాజ్యము నీ యొద్దకు రాకుండా ఉంటే దురాత్మలు ఏం చేస్తే నేను ఇబ్బంది పరుస్తూనే ఉంటాయి. పొద్దున లేవగానే భయం మొదలవుతుంది, మధ్యాహ్నం అవగానే మళ్ళా భయం మొదలవుతుంది, మళ్ళా రాత్రి, మళ్ళా రేపు, మళ్ళా పగలు, మళ్ళా ఇంకో నెల, సంవత్సరాలు ఏమవుతుంది? నీకు భయం అనేది వెంబడిస్తూనే ఉంటుంది. ఎప్పటి వరకైతే దేవుని రాజ్యం నీ యొద్దకు రాదో, అంటే ఎప్పటివరకైతే దేవుని ఆత్మ చేత నువ్వు నింపబడవో, ఏం కావాలంట? మన కుటుంబాల్లో ఉన్న దురాత్మలు వెళ్ళిపోవాలంటే ఏం కావాలా? దేవుని ఆత్మ చేత నింపబడాలి. దేవుని ఆత్మ ఏంటిది? పరిశుద్ధాత్మ శక్తి చేత, పరిశుద్ధాత్మ అభిషేకం చేత ఎవరు నింపబడాలా? ప్రతి క్రైస్తవుడు నింపబడాలి. ఎప్పుడైతే ప్రతి క్రైస్తవుడు పరిశుద్ధాత్మ శక్తి చేత, పరిశుద్ధాత్మ అభిషేకం చేత నింపబడతాడో అప్పుడు మనల్ని ఇబ్బంది పరిచే ఆ దురాత్మలను కూడా ఏమవుతాయంట? పారిపోతాయి. థ్యాంక్ యూ జీసస్ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. చూద్దాం ఇక్కడ మరి ఎంతమంది అర్హులో ఈ పరిశుద్ధాత్మను పొందుకోవడానికి, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవడానికి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38 నుంచి 40 వచనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38 నుంచి 40 వచనాలు చదువుకుందాం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అన్న వరము పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభు అయిన మన దేవుడు మన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. హల్లెలూయా. చాలు. ఏమంటాడు ఇక్కడ? ఎవరైతే బాప్తిసం పొందుకుంటారో వాళ్ళందరికీ ఏమనే వరం ఇవ్వబడుతుంది? పరిశుద్ధాత్మ అనే వరం ఇవ్వబడుతుంది అన్నమాట. పరిశుద్ధాత్మ వరము, పరిశుద్ధాత్మలో ఉన్న అన్ని వరములు కూడా ఎవరిలోకి వస్తాయి? మన ఆత్మలో నింపబడతాయి అన్నమాట. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అనే వరాన్ని నువ్వు పొందుకుంటావో అప్పుడు ఏమవుతుంది? నీలో దేవుని ఆత్మ, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, నీలో దేవుని ఆత్మ పనిచేస్తే నీ జీవితంలో కానీ, నీ కుటుంబంలో కానీ దురాత్మలు పనిచేయలేవు. హల్లెలూయా, గ్లోరీ టు జీసస్ లార్డ్. దేవుని ఆత్మ, దేవుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ సాతానుడు నివసించలేడు. యేసుక్రీస్తు ఏ ప్రాంతానికి వెళ్ళినా అక్కడ ఏమవుతున్నాయి? దురాత్మలు అక్కడే ఉంటున్నాయా? పారిపోతున్నాయి. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. దేవుని ఆత్మలో ఉన్న అభిషేకము, దేవుని సన్నిధిలో ఉన్న అభిషేకం ఏం చేస్తుంది? దురాత్మలని పారదోలుతుంది అన్నమాట. సో ఎవరైతే మారు మనసు పొందుతారో వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవడానికి అర్హులు. నీవు ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకునేంత వరకు ఈ కష్టాలు, ఈ నష్టాలు, ఈ లోకంలో సమస్యలు ఏం చేయలేమంట? ఎదిరించలేవు, జయించలేవు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. లూకా సువార్త 11వ అధ్యాయము 24 నుంచి 26 వచనాలు.
అపవిత్రాత్మ యొక్క మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరులోని చోటు తిరుగుచుండెను. విశ్రాంతి దొరుకునందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదని అనుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండట చూచి వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి 7 అపవిత్రాత్మలను వెంటబెట్టుకొని వచ్చును. అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురముడును. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి దాని కంటే చెడ్డదగునని చెప్పాను. అలా చాలు ఏమంటున్నాడు ఇక్కడ? ఈ దురాత్మలు అంటే దేవుని అభిషేకాన్ని పొందుకుంటున్నావు, దేవుని యేసుక్రీస్తుని అంగీకరిస్తున్నావు, యేసుక్రీస్తుని నమ్ముతున్నావు. నమ్మినప్పుడు ఏమవుతున్నాయి? దురాత్మలు వెళ్ళిపోతున్నాయి, బాధలు వెళ్ళిపోతున్నాయి, కష్టాలు వెళ్ళిపోతున్నాయి, నీ కన్నీరు తుడవబడుతుంది. కానీ ఏమవుతుందంటే మరలా బాధలు వస్తూనే ఉన్నాయి, బాధలు పోతున్నాయి, మరలా బాధలు వస్తున్నాయి, రోగాలు వెళ్ళిపోతున్నాయి, మరలా రోగాలు వస్తున్నాయి, నీకు జయం కలుగుతుంది, మళ్ళీ అపజయం వస్తూనే ఉంది. అంటే కేవలము దేవుని రాజ్యము భూమి మీదకి రావడం ద్వారా నీకు సంపూర్ణమైన విడుదల లేదు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. దేవుడు ఏమంటున్నాడు? దురాత్మలు పారదోలబడితే దేవుని రాజ్యం వచ్చినట్టు. కానీ దేవుని రాజ్యం వచ్చిన దురాత్మలు ఏమవుతున్నాయి? పారదోలబడుతున్నాయి, మరలా వచ్చేస్తున్నాయి. అంటే ఏం జరగాల? నీకు సంపూర్ణ విడుదల రావాలంటే, భూమి మీద శాశ్వతంగా నీవు సంతోషాన్ని పొందుకోవాలంటే, ఎల్లప్పుడూ ఆనందంగా విజయాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలో ఇంకో అంశంలో గమనిద్దాం మనం. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. 2 అంశాలు మనం చదివాం. ఏంటిది? ఒకటి, నీ రాజ్యము వచ్చునుగాక. ఇంకొకటి, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. మరోసారి చదువుతాం. అది 6వ అధ్యాయము మత్తయి సువార్త 6వ అధ్యాయము 10వ వచనము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక. 10వ వచనం. నీ నామం పరిశుద్ధ పరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందును నెరవేరునుగాక. హల్లెలూయా. ఏమంటున్నాడు? నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. ఒకటైతే వచ్చేసింది మనకి. ఎప్పుడు? యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు ఏం జరిగింది? ఆయన దేవుని ఆత్మ ద్వారా మరి రోగాలను స్వస్థపరిచినప్పుడు, మృతులను లేపినప్పుడు, అంధకార శక్తులని పారదోలినప్పుడు ఏం జరిగిందంట? మన జీవితంలో బాధలు వెళ్ళిపోయినాయి. యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఏమైపోయినాయి? ఆ యెరూషలేము ప్రాంతంలో కానీ, గలిలయ ప్రాంతంలో కానీ ఉన్న రోగాలు, వ్యాధులు, వేదనలు, చనిపోయిన వారు లేవడం, అన్ని బాధలన్నీ కొట్టుకొని వెళ్ళిపోయినాయి అన్నమాట. దుఃఖక్రాంతులుగా ఉన్నవారు ఏమైపోయినారు? సంతోషంగా మార్చబడ్డారు. మరి యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది? బాధలు వెళ్ళిపోయినాయా? వెళ్ళిపోలేదు. వెళ్ళిపోయినాయి, మళ్ళా వస్తున్నాయి. అపోస్తులప్పుడు ఏం జరిగేది? అపోస్తులప్పుడు కూడా ఏమైపోయినాయి? బాధలు వెళ్ళిపోయాయి, రోగాలు వెళ్ళిపోయాయి, సాతాను దుష్టశక్తులు కూడా వెళ్ళిపోయాయి. కానీ మళ్ళీ ఏం జరుగుతుంది? మళ్ళీ వస్తూనే ఉందన్నమాట. అంటే శాశ్వతంగా దురాత్మను ఏం చేయాలి? నువ్వు పారదోలన్నమాట. కేవలం పారదోలితే వాడు ఏం చేస్తాడు? మళ్ళా తిరిగి వచ్చేస్తున్నాడు. అంటే మనకి ఇప్పుడు ఏం కావాలా? పరలోక రాజ్యంలో ఏ చిత్తం అయితే నెరవేర్చబడుతుందో అదే భూమి మీద నెరవేర్చబడితే అప్పుడు ఏం జరుగుతుంది? శాశ్వతమైన సమాధానము నీ జీవితంలోకి వచ్చేస్తుంది అన్నమాట. శాశ్వతమైన ఐశ్వర్యము నీ జీవితంలోకి వచ్చేస్తుంది. దేవుడు మరి పరలోక రాజ్యంలో ఏముంటుంది? పరలోక రాజ్యంలో శక్తులు ఉంటారా? పరలోక రాజ్యంలో అంధకార శక్తులు ఉంటాయా? పరలోక రాజ్యంలో బాధ, వేదన, ఆకలి, దప్పిక, అప్పులు ఇవన్నీ ఉంటాయా? ఉండవు అన్నమాట. గ్లోరీ టు జీసస్ లార్డ్. దేవుని ఆశ ఏంటిదంటే, ఎందుకని ఈ పరలోక రాజ్యాన్ని భూమి దింపుతున్నాడంటే, నువ్వు కేవలం ఈ భూమి మీద ఒక 100 సంవత్సరాలు ఉండొచ్చు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. మా అంటే ఒక 120 సంవత్సరాలు లేదా 80 సంవత్సరాలు, ఎన్నో కొన్ని సంవత్సరాలే ఈ భూమి మీద నువ్వు ఉంటావు. కానీ తరతరాలు, యుగ యుగాలు ఎక్కడ ఉండాలంట? పరలోక రాజ్యంలో ఉండాలి. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు జీసస్ లార్డ్. మరి పరలోక రాజ్యంలో వాతావరణం వేరుగా ఉంటుంది అన్నమాట. గ్లోరీ టు జీసస్ లార్డ్. మనకు హైదరాబాద్లో అన్ని వాతావరణాలు ఏముంటాయి? మీడియంగా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ నువ్వు ఉండగలుగుతావు. అదే నువ్వు వేరే ప్రాంతాలకు వెళ్ళావు అనుకో, ఉంటే అక్కడ చాలా చల్లగానే ఉంటుంది, లేకపోతే చాలా వేడిగా ఉంటుంది అన్నమాట. గ్లోరీ టు జీసస్ లార్డ్. నువ్వు అక్కడ తట్టుకోలేవు ఆ వాతావరణాన్ని. అదేవిధంగా అంటే
మనకు అలవాటు లేని వాతావరణం మనం ఏం చేయలేము, తట్టుకోలేము అనమాట. అక్కడ నివసించలేము. పరలోక రాజ్యంలో కూడా నువ్వు నివసించాలంటే, పరలోక రాజ్యంలో యుగ యుగాలు ఉన్నట్టు ఏం కావాలా? పరలోక రాజ్యపు వాతావరణము భూమి మీద నేను అనుభవించాలా. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ఏం కావాలంట? పరలోక రాజ్యంలో నువ్వు యుగ యుగాలు తరతరాలు దేవునితో ఉండాలంటే పరలోక రాజ్యపు చిత్తాన్ని, పరలోక రాజ్యపు వారసత్వాన్ని, పరలోక రాజ్యపు వాతావరణాన్ని ఏం చేయాలి? నువ్వు భూమి మీద అనుభవించాలి. ఎప్పుడైతే ఆ పరలోక రాజ్యపు వాతావరణము ఈ భూమి మీద నీకు అర్థమవుతుందో, నువ్వు అనుభవించగలుగుతావో, అప్పుడు పరలోక రాజ్యంలో నువ్వు నివసించగలుగుతావు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు జీసస్ లార్డ్. ఇక్కడ మన భూమి మీద ఉన్నట్లుగా కష్టాలు, బాధలు, వేదనలు, దుఃఖాలు, మోసాలు, కుళ్ళు, కుతంత్రము, నష్టము, ఓడిపోవడం, కృంగిపోవడం అనేది పరలోక రాజ్యంలో ఉండదు. హల్లెలూయా. నిత్యము ఆనందమేనంట పరలోక రాజ్యంలో. హల్లెలూయా. నిత్యము సంతోషమే. గ్లోరీ టు జీసస్ లార్డ్. నిత్యము అక్కడ ఎవరు కూడా అవమానపరచబడరు. అందరూ కూడా గర్వపరచబడుతుంటారు. అందరూ కూడా ఆరాధిస్తుంటారు, దేవుణ్ణి స్తుతిస్తుంటారు, మయపరుస్తుంటారు. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. అందుకని దేవుడు ఏమంటున్నాడు? నీవు కేవలము 100 రోజులు 100 సంవత్సరాలు భూమి మీద ఉండడం ఆలోచించడం కాదు, కానీ 1000 తరాలు, యుగ యుగాలు అనమాట. ఇంకా దానికి అంతు లేకుండా దేవునితో ఉండాలంటే పరలోక రాజ్యాన్ని, ఆ పరలోక రాజ్యపు చిత్తాన్ని భూమి మీద నువ్వు అనుభవించాలి. గ్లోరీ టు జీసస్ లార్డ్, ఆల్మైటీ మాస్టర్. గమనిద్దాం ఇక్కడ. అంటే యేసుక్రీస్తు వచ్చిన తర్వాత కూడా ఏం జరిగింది? సంపూర్ణంగా విడుదల జరగలేదన్నమాట. అంటే ఒక పార్ట్ జరిగింది, ఒక భాగం జరిగింది. ఏం జరిగింది? దేవుని రాజ్యం వచ్చింది. కానీ ఇంకొక భాగం ఉంది. ఏంటిది? దేవుని చిత్తం భూమి మీద నెరవేర్చబడాలంటే, పరలోక రాజ్యం చిత్తం భూమి మీద నెరవేర్చబడాలంటే శత్రువు అనే వాడు భూమి మీద ఉండకూడదు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ఏం కావాలంట? శత్రువులు రావడము పోరాడడం కాదు, అప్పులు రావడము తినడము కాదు, నిరుద్యోగం రావడం మళ్ళీ ఉద్యోగం రావడం కాదు, నువ్వు చనిపోవడం మళ్ళీ తిరిగి రావడం కాదు. అసలు శత్రువు అనే వాడే ఈ భూమి మీద ఏం కావాలంట? నీకుతో యుద్ధం చేయడానికి రావద్దు అనమాట. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. సంపూర్ణంగా నిర్మూలం అయిపోవాలి. గ్లోరీ టు జీసస్ లార్డ్. గమనిద్దాం ఇక్కడ యేసుక్రీస్తు ఏమంటున్నాడు? హోరా కషే రే మెంతెర్ హెరే బెషే రే మెంతెర్. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12, 17 వచనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12, 17 వచనం చదువుకుందాం. ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలం నిలిచి ఒక బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయను. హల్లెలూయా. ఏంటంటే యేసుక్రీస్తు అయితే మనకి ఇవ్వబడిన ఒక అంశాన్ని నెరవేర్చేసాడు. కానీ ఇంకో అంశం నెరవేర్చబడాలి. ఏంటంట? ప్రతి శత్రువు ఎక్కడ ఉండాలా? పాదాల కింద ఉండాలి. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. నీ ఎదురుగా నిలబడద్దు నీ అప్పు. నీ పాదల ఎదురుగా ఉండదు. ఎక్కడ ఉండాలా? నీ పాదాల కింద ఉండాలి. ఎందుకు? నీ పాదాల కింద ఉంటే ఏం చేయలేదు, అది నిన్ను హాని చేయలేదు అనమాట. నువ్వు దాన్ని అనగదొక్కుతుంటావు, నువ్వు దాన్ని చిటిక నొక్కేస్తుంటావు అనమాట. అదంతా లేద్దాం అనుకున్నా లేవలేదు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. సంపూర్ణంగా నువ్వు ఏం చేస్తున్నావు? ఆ శత్రువును అనగదొక్కేస్తున్నావు అనమాట. గ్లోరీ టు గాడ్. అప్పుడు నీ జీవితంలో రావాలనుకుంటుంది, కానీ నువ్వు అనగదొక్కేస్తావు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. వేదన నీ జీవితంలో లేవాలనుకుంటుంది, కానీ అది లేవలేదు. హల్లెలూయా. నీలో అత్యధిక శక్తి ఉంది కనుక సంపూర్ణంగా నువ్వు దాని మీద నిలబడి ఉన్నావు కనుక అదేం కాదు, అది లేవలేదు కనుక నీ జీవితంలో అప్పు అనేది ఉండదు. హల్లెలూయా. నీ జీవితంలో రోగం అనేది మరి నీ జోలికి కూడా రాదు. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడో దీని గురించి మళ్ళీ ఒకసారి చదువుకుందాం. ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలం నిలిచి చదువు. ఈయన అయితే పాపముల నిమిత్తం సదాకాలం నిలిచి ఒక బలి అర్పించి అప్పటి నుండి తన చదవండి. ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలం నిలుచు ఒక బలి అర్పించి అప్పటి నుండి తన శత్రువులను తన పాదములకు పీఠముగా చేయబడ వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయెను. ఏమంట? యేసుక్రీస్తు కనిపెడుతున్నాడట. గ్లోరీ టు జీసస్ లార్డ్. పాదపీఠంగా చేయబడు వరకు. హల్లెలూయా. అంటే ఈ భూమికి వచ్చినప్పుడు పాపాన్ని, శాపాన్ని, ఈ వేదనని, బాధాన్ని, మరణాలన్నిటి కూడా ఎవరు కొట్టివేశారు? యేసుక్రీస్తు. కానీ శత్రువులందరూ శాశ్వతంగా పాదాల కిందికి రావాలంటే ఎవరి ద్వారా జరుగుతుందంట? అది తండ్రి ఆత్మ ద్వారా. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. అందుకే అంటున్నాడు ఏమని? యేసుక్రీస్తు, నేను వెళ్ళుట మంచిది, మీకు ఆదరణకర్త వస్తాడు. హల్లెలూయా. నేను కేవలం ఈ భూమి మీద
సత్యముగానే ఉన్నాను మీకు. హల్లెలూయా. కేవలం ఈ భూమి మీద నేను సత్యాన్ని బోధించాను. నా తర్వాత వచ్చేవాడు మీకు ఏం చేస్తాడంట? సర్వ సత్యాన్ని బోధిస్తాడు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. నేను కేవలము శత్రువులను పారదోలే విధంగా చేస్తున్నాను. మళ్ళీ ఆ శత్రువులు వస్తారు, కానీ నా తర్వాత వచ్చేవాడు ఏం చేస్తాడు? శత్రువులు పారదోలేవాడిగా ఉన్నాడు, శత్రువులను అనదొక్కేవాడిగా ఉంటాడు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. నేనైతే కేవలము మీ శత్రువులు పారదోలే విధంగా శక్తిని ఇచ్చాను, కానీ నా తర్వాత వచ్చేవాడు ఏం చేస్తాడంట? మీ శత్రువులు మీ పాదం కింద అనదొక్కే విధంగా చేస్తాడు. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. తో సంఘం అంతా ఏం చేస్తుంది? ఇన్ని సంవత్సరాలు కేవలం శత్రువులు పారదోలుతుంది అనమాట. అందుకే రోగాలు వెళ్ళిపోతున్నాయి, మళ్ళా వస్తున్నాయి. బాధలు వెళ్ళిపోతుంటాయి, మళ్ళా వస్తుంటాయి. గ్లోరీ టు జీసస్ లార్డ్. కానీ ఎప్పుడైతే నువ్వు పాదాల కింద ప్రతి శత్రువు ఎదుగుతావో, గ్లోరీ టు జీసస్, లోకానికి ఏమవుతుంది? అప్పుడు అసలైన మహిమ సంఘానికి వస్తుంది అనమాట. గ్లోరీ టు జీసస్ లార్డ్. ఎందుకు? అన్యులకి మనకు తేడా ఏమైనా ఉందా? ఏమీ లేదు. వాళ్ళకు రోగాలు, మనకు రోగాలే. వాళ్ళకు నిరుద్యోగము, మనకు నిరుద్యోగమే. వాళ్ళకు అప్పులు, మనకు అప్పులే. వాళ్ళ కష్టాలు, మనకు కష్టాలే. గ్లోరీ టు జీసస్ లార్డ్. దేవుడు ఏమన్నాడు? మిమ్మల్ని లోకంలో కల్పిస్తానని చెప్పిండా? హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. లోకం నుండి వేరుపరచని అన్నాడు. హల్లెలూయా. లోకం నుండి ప్రత్యేకపరచని చెప్పాడు. సహోదరి సహోదరుడా, ఈ లోకంలో నువ్వు అందరిలాగా జీవిస్తానంటే గ్లోరీ టు జీసస్, దేవుడు ఒప్పుకోడు. గ్లోరీ టు గాడ్. దేవుడి చిత్తం ఏంటిదంట? నువ్వు అందరితో కలిసిపోవడం కాదు, అందరూ హాస్పిటల్కి వెళ్ళిపోతే నువ్వు హాస్పిటల్కి వెళ్ళిపోవడం కాదు, అందరూ మరణిస్తుంటే నేను కూడా మరణిస్తాను అనుకోవడం కాదు, అందరూ అప్పుల్లో ఉంటే అందరికీ ఉన్నాయి కదా అప్పులు, నాకు కూడా అనుకోవద్దు. గ్లోరీ టు జీసస్ లార్డ్. దేవుడిని నేను చేసినట్ట ప్రత్యేకపరచుడు. హల్లెలూయా. ఈ లోకంలో ఎవరికి ఆ అధికారాన్ని ఇవ్వలేదు, కేవలం క్రైస్తవుడికి ఇచ్చినట్ట. ఏ అధికారము? ప్రతి శత్రువుని పాదాలకి నలగదొక్కే అధికారం. హల్లెలూయా. బైబిల్లో అబ్రాహామును చూసిన, ఈసాకును చూసిన, యాకోబును, యోసేపును, యోబును, సొలొమోను, వీళ్ళందరినీ చూసిన వాళ్ళకి ఎన్ని రోజులునే కష్టాలు? కొన్ని రోజులే. హల్లెలూయా. మాట కొన్ని సంవత్సరాలు. గ్లోరీ టు జీసస్ లార్డ్. ఎన్ని రోజులు? అబ్రాహాము వయసు ఎంత? 175 ఏళ్ళు. దాంట్లో దేవుడు 75 ఏళ్లకు ఏం చేసిందంటే ఆయనని పిలిచిండనమాట. నీకు సంతానం ఇస్తా, నీకు ఐశ్వర్యాన్ని, నిన్ను నేను ఆశీర్వాదంగా చేస్తానని దేవుడు పిలిచాడు. ఎప్పుడు? 75వ సంవత్సరం. అప్పుడు ఆయనకి ఎన్ని రోజులు బాధలు ఉన్నాయి? 25 సంవత్సరాల వరకే బాధలు, 25 సంవత్సరాల వరకే అతనికి వేదన, 20 సంవత్సరాల వరకే అతనికి ఇబ్బంది. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. 25 సంవత్సరాల తర్వాత, గ్లోరీ టు జీసస్ లార్డ్, ఇంకా 70 సంవత్సరాలు ఏం చేసినట్ట? దీర్ఘాయువుతో, ఆనందంగా, సంతోషంగా. గ్లోరీ టు జీసస్ లార్డ్. ఇంకా కష్టం అనేది అతని జీవితంలో చూడలేదు. అంటే క్రైస్తవుడు ఒక స్థాయి వరకే కష్టాలు చూడాలి. హల్లెలూయా. క్రైస్తవుడు ఒక స్థాయి వరకే అప్పుల్లో ఉండాలి. క్రైస్తవుడు ఒక స్థాయి వరకే ఓడిపోతూ ఉండాలా. గ్లోరీ టు జీసస్ లార్డ్. నీకు ఇంకో స్థాయి ఉంది. ఏ స్థాయి? ఎన్నడూ కూడా అప్పులు లేని స్థాయి, ఎన్నడూ కూడా ఓటమి చూడని స్థాయి, ఎన్నడూ కూడా మరణం రుచి చూడని స్థాయి, ఎన్నడూ కూడా భయపడని స్థాయి. హల్లెలూయా, గ్లోరీ టు జీసస్ లార్డ్. ఓ రాకా షేరే మెందెరే, హే రెమెల్లే రెబె షెకెరే మెందెరే. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ లార్డ్. ఈ దర్శనము ఏదైతే ప్రతి శత్రువు పాదాల కిందికి రావాలా అనే దర్శనము, థ్యాంక్ యూ జీసస్ లార్డ్. ఓ రాకా షేరే మెందెరే. ఇది ఎప్పుడో నిర్ణయించబడింది తెలుసా? అది ఎక్కడి నుంచి మొదలవుతుందో తెలుసా? ఇది హైదరాబాద్ నుంచి. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, ఇండియా నుంచి. గ్లోరీ టు జీసస్ లార్డ్. ఓ రాకా షేరే మెందెరే. దానికి ఏముందంటే ప్రూఫ్ ఉందన్నమాట. దేవుడు దేన్ని కూడా ఉట్టిగా చెప్పాడు అన్నమాట, దానికి ప్రూఫ్ ఇస్తాడు. గ్లోరీ టు గాడ్. దానికి ప్రూఫ్ ఉంది దీంట్లో బైబిల్లో. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 34వ వచనం చదువుకుందాం ఒకసారి. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 34వ వచనం. మరియు చేతి సహాయం లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిపిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తినీయలుగా విరగొట్టినట్టు తమకు కనబడింది. మరియు చేతి సహాయం లేక తీయబడిన ఒక రాయి
ఇనుమును మట్టియు కలిపిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునీయులుగా విరగొట్టినట్టు తమకు కనబడెను. ఎవరు ఇక్కడ? మరియు చేతి సహాయం లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తినీలుగా విరగొట్టినట్టు తమకు కనబడెను. హల్లెలూయా. ఏమైందంట? ఏదైతే ఒక ప్రతిమ ఉందో దాంట్లో ఇనుము ఉందంట, బలమైనది ఉంది, మట్టిది కూడా ఉంది. కానీ ఇనుము కూడా ఏమైపోయిందంట? ఇనుము కూడా తుత్తునీలుగా అయిపోయిందంట. గ్లోరీ టు గాడ్. ఇందులో సాతాను ఏ విధంగా ఉన్నాడు? ఇనుముగా ఉన్నాడు అనమాట. గ్లోరీ టు జీసస్లో. లోకంలో వాడు మనల్ని ఇరగొడుతున్నాడు తప్ప వాడు ఇరగొట్టబడట్లేదు. గ్లోరీ టు జీసస్. ఓ రాక షేరేమేంతే. వాడు నిన్ను బాధపెట్టడం తప్ప నువ్వు వాడిని బాధపెట్టలేకపోతున్నావు. గ్లోరీ టు గాడ్. అసలైన అధికారం ఎవరికి ఇవ్వబడింది? క్రైస్తవుడికి ఇవ్వబడింది. సిలువలో ఏం జరిగింది? సిలువలో ఏం జరిగింది? అందరూ కన్నీరు కార్చడము, ఏసే రక్త కార్చడం జరగలేదు. ఏం జరిగిందంట? సిలువలో సాతాన్ని తల చితకదొక్కబడిందంట. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. గ్లోరీ టు జీసస్. సాతాను తల చితకదొక్కబడింది. నీకు సంపూర్ణమైన అధికారం ఇవ్వబడింది. గ్లోరీ టు జీసస్. అంటే సిలువలో ఏం కావాలి? నువ్వు అధికారం అత్యధికంగా ఎవరు చూపించాలా? క్రైస్తవులు చూపించాలి సాతాను మీద. కానీ ఏం జరుగుతుంది ఈ లోకంలో? సాతాను చూపిస్తున్నాడు నీకు అధికారం. హల్లెలూయా. దేవుని మందిరికి వచ్చినప్పుడు కొద్దిగా సమాధానంగా ఉంటావు, బయటికి వెళ్ళిపోతే బాధలే బాధలు. హల్లెలూయా. అంతా కూడా భారమే, అంతా కూడా ప్రయాసమే, అంతా కూడా వేదనే. హల్లెలూయా. గ్లోరీ టు జీసస్ లో. కానీ సిలువ ద్వారా ఏం జరిగిందంట? సదాకాలము సంపూర్ణుడుగా ఉండునట్లుగా. హల్లెలూయా. ఒక్కరోజు 2 రోజులు కొన్ని నెలలు నువ్వు సంపూర్ణంగా ఉండడం కాదు, సంపూర్ణమైన ఆనందం ఉండడం కాదు, సదాకాలం అంట. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. మళ్ళొకసారి చదువుకుందాం. అది హెబ్రీలు 10వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమున జ్వర ద్వారా ఏర్పరచబడిన 10వ అధ్యాయము హెబ్రీయులు 10వ అధ్యాయము 12వ వచనం. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శక్తులు తన పాదములకు పాదపీఠంగా చేయబడే వరకు కనిపెట్టుచు దేవుని కృపాసమున ఆసీనుడు ఆయన. 14వ వచనం ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలము సంపూర్ణుడుగా చేసి ఉన్నాడంట. హల్లెలూయా. ఒక్క అర్పణ జరిగిపోయింది యేసుక్రీస్తుది. అంటే ఏం జరిగింది? సదాకాలము నువ్వు సంపూర్ణుడిగా ఉండొచ్చు. గ్లోరీ టు గాడ్. సదాకాలము అన్ని విధాలుగా ఆనందంగా ఉండొచ్చు. అన్నిట్లో నువ్వు విజయాన్ని పొందుకోవచ్చు. ఎప్పుడు? సదాకాలము. హల్లెలూయా. గ్లోరీ టు జీసస్ లో. అందుకేమంటాడు పౌలు? ఇవి నీకున్న ఇప్పుడు శ్రమలు ఏంటిదంట? అల్పకాల శ్రమలు. గ్లోరీ టు జీసస్ లో. అవి శాశ్వతంగా నీలో ఉండలేవు, సదాకాలం ఉండలేవు. సదాకాలం నీకు ఏమి ఇవ్వబడింది? సంపూర్ణత ఇవ్వబడింది. సదాకాలం నీకు నెమ్మది, ధైర్యం ఇవ్వబడింది. సదాకాలము నీకు విజయం ఇవ్వబడింది. హల్లెలూయా. గ్లోరీ టు జీసస్ లో. థ్యాంక్ యూ జీసస్. చూద్దాం ఇప్పుడు మరి ఏ విధంగా మరి ఈ దర్శనము అంటే ప్రతి శత్రువు పాదాలకి నగరపడడం అంటే పరలోక రాజ్యంలో ఏ చిత్తమైతే శత్రువు అనేవాడు లేకుండా ఏ చిత్తమైతే నేర్చబడిందో సంపూర్ణంగా నగరపడి ఉంటాడు అనమాట. అక్కడ శత్రువు అనేవాడు పని చేయడు. పరలోక రాజ్యంలో వీల్లేదు. అక్కడ శత్రువు అనేవాడు పనిచేయడానికి వీల్లేదు, అపోజిషన్ ఉండడానికి వీల్లేదు, ఆటంకాలు ఉండడానికి వీల్లేదు. థ్యాంక్ యూ జీసస్. ఇప్పుడు గమనిద్దాం ఏ విధంగా ప్రాబ్లం అవుతుందో, ఎక్కడి నుంచి ప్రాబ్లం అవుతుందో. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 41 నుండి 44 వచనాలు చదువుకుందాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 41 నుంచి 44 వచనాలు ధ్యానిద్దాం. పాదములను వేళ్లను కొంత మట్టుకు కుమ్మరి మట్టిదిగాను కొంత మట్టుకు ఇనుమదిగానున్నట్టు వారికి కనబడిన గనుక ఆ రాజ్యములో భేదములుండును. అయితే ఇనుము బురదతో కలిసి ఉన్నట్టు కనబడిను గనుక ఆ రాజ్యములో అలాగూ ఉండును. ఆ రాజ్యము ఇనుము వంటి బలము గలదై ఉండును. పాదములు వేళ్ళు కొంత మట్టుకు ఇనుమువిగాను కొంత మట్టుకు మట్టివిగాను ఉన్నట్లు ఆ రాజ్యం ఒక విషయములో బలముగాను ఒక విషయములో నీరసముగాను ఉండును.
ఇనుమును బురదయు మిళితమైయుట తమరికి కనబడెను. అటువల మనుష్య జాతులు మిళితములై ఇనుమును మట్టితో అతకన్నట్లు వారు ఒకరితోనొకరు పొసుక కాయుందురు. ఆ రాజుల కాలములో పరలోకమందున దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికి ఎన్నటికి నాశనము కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయును, కానీ అది యుగముల వరకు నిలుచును. హల్లెలూయా. ఏం జరుగుతుందంటే ఇక్కడ ఒక రాజ్యం ఉందంటే ఏం కాదు, మితము కాదనమాట. అటువలే మనుషుల జాతులు ఏమంట, మనుషుల జాతులు, అధికమైన జాతులు, అధికమైన క్యాస్ట్, అధికమైన మతాలు, కులాలు ఎక్కడున్నాయి? భారతదేశంలో ఉన్నాయి. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. నువ్వు ఏ ఫారెన్ కంట్రీస్కి వెళ్ళినా, ఇంకా వేరే ఏ ముస్లిం కంట్రీస్కి వెళ్ళినా అక్కడ ఏముంటాయి? ఎక్కువ మతాలు ఉండవు అనమాట. ఒకటే మతం ఉంటుంది, ఒకటే కులం ఉంటుంది. కులాలు వేరుగా ఉన్నా కానీ మతం మాత్రం ఒకటే ఉంటుంది. కానీ మతాలు వేరుగా, కులాలు వేరుగా, మరి మనుషులు వేరుగా ఉన్నది ఎక్కడ? ఇండియాలో. హల్లెలూయా. ఇండియాలో మరి ప్రత్యేకంగా ఇంకా అన్ని రకాల కులాలు, అన్ని రకాల మతాలు ఉన్నది ఎక్కడ? హైదరాబాద్లో. గ్లోరీ టు గాడ్. ఆ రాజ్యంలో ఏం జరుగుతుందంట? దేవుని రాజ్యం లేవనెత్తబడుతుందంట. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ జీసస్. ఆ రాజుల కాలంలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యము స్థాపించింది. గ్లోరీ టు గాడ్. ఇప్పుడు ఏం జరుగుతున్నాయి? ఎవరు కూడా వేరే మతం వాళ్ళు, ఇంకో వేరే మతం వాళ్ళు ఐక్యమతంతో ఉంటారా? ఉన్నట్టే ఉంటారు, కానీ మళ్ళీ గొడవలు అవుతూనే ఉంటాయి. ఉన్నట్టుగానే సహకరిస్తారు, మళ్ళీ ఏదో ఒక వ్యతిరేకత వస్తూనే ఉంటాయి. ఆ రాజ్యం ఇప్పుడు ఎక్కడ ఉంది? హైదరాబాద్లో ఉంది. ఆ రాజ్యం ఎక్కడ ఉంది? ఇండియాలో ఉంది. గ్లోరీ టు జీసస్ లార్డ్. ఇప్పుడు ఆ రాజ్యాన్ని సంపూర్ణంగా కూల్చడానికి ఏమవుతుందంట? పరలోకమందున్న, థ్యాంక్ యూ జీసస్ లార్డ్, ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు అంటే ఈ రాజుల కాలంలో, ఈ కాలంలో ఒక రాజ్యము స్థాపించును, దానికెన్నటికీ నాశనము కలగదంట. హల్లెలూయా. ఆ రాజ్యం ఎవరు? నువ్వు, నేను, మనం అందరమే. మనకేం కలగదంట? ఎన్నటికీ నాశనము కలగదు. హల్లెలూయా. అందరూ ఒకసారి, ఎన్నటికీ నాకు నాశనము కలగదు. ఎందుకు? దేవుడు ఏమంటున్నాడు? మనలందరినీ ఆయన రాజ్యముగా చేసినట్ట. హల్లెలూయా. ఎన్నటికీ నాశనము కలిగని రాజ్యము మనమే. హల్లెలూయా. అందరూ ఒకసారి, ఎన్నటికీ నాశనం అవ్వని రాజ్యము నేనే. హల్లెలూయా. దానికి ఎన్నటికీ నాశనం కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి కాక మరెవరికి చెందదు. హల్లెలూయా. అది ఎవరికంట? కేవలం క్రైస్తవులకే ఆ రాజ్యం చెందిందంట. కేవలం ఎన్నడూ నాశనం కాకుండా, ఎన్నడూ తెగులు రాకుండా, ఎన్నడూ ఇబ్బంది కలగకుండా నిత్యము సుఖ సంతోషాలతో ఉండేది ఎవరికి? క్రైస్తవులకి కలిగిందట. హల్లెలూయా, గ్లోరీ టు జీసస్ లార్డ్. ఎవరైతే యేసుక్రీస్తును అంగీకరిస్తారో వారే ఈ రాజ్యంలో ఉంటారంట. ఎందుకు నీకు ఎన్నటి కూడా నాశనం కలగదు భూమి మీద? నువ్వు ఈ భూమి మీద నుంచి పరలోకానికి వెళ్ళినప్పుడు ఏం కావాలి? అక్కడ ఎన్నటికి నాశనం కలగదు కనుక నీకు ముందే ఇక్కడ ఎన్నటికి నాశనం అనేది ఉండకుండా అలవాటు అయితే పరలోక రాజ్యంలో కూడా నువ్వు ఉండగలవు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. గ్లోరీ టు మాస్టర్. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయును, కానీ అది యుగముల వరకు నిలిచినట్టు. హల్లెలూయా. ఇప్పుడు ఎన్నో రాజ్యాలు ఉన్నాయి మన దేశాల్లో, ఎంతోమంది పొలిటీషియన్స్ ఉన్నారు, ఎన్నో ప్రభుత్వాలు ఉన్నాయి. కానీ ఏం చేస్తున్నాయి? నీకు ఇబ్బందిని కలిగేస్తుంది, నువ్వు సంతోషాన్ని ఇవ్వట్లేదు, నువ్వు సరిగా పరిపాలించట్లేదు. గ్లోరీ టు జీసస్ లార్డ్. కానీ రాజ్యం ఏం చేస్తుందంట? ఆ రాజ్యాలన్నింటినీ కూల్చి, అది ముందు చెప్పిన రాజ్యంలన్నింటినీ పగలగొట్టి నిర్మూలన చేయను, కానీ అది యుగ యుగముల వరకు నిలిచును. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. యుగ యుగముల వరకు నిలిచేది ఎవరు? కేవలం క్రైస్తవులే. గ్లోరీ టు గాడ్. ఆ నిబంధన ఎవరికి ఉంది? యేసుక్రీస్తును అంగీకరించిన వారికి. ఏమంటాడు? మీరు తిరిగి లేచి, చనిపోయిన తర్వాత ముద్ర తిరిగి లేచి యుగ యుగములు నివసించురంట. గ్లోరీ టు జీసస్ లార్డ్. అంటే ఈ సమస్త శత్రులు పాదం నరదొక్కి మరి ఎన్నడూ నాశనం రాకుండా, ఎన్నడూ తెగులు రాకుండా యుగ యుగములు జీవించే రాజ్యము ఎక్కడ నుంచి లేవనెత్తబడుతుంది? ఈ మందిరంలో నుంచి. హల్లెలూయా. ఈ హైదరాబాద్లో నుంచి, ఇండియాలో నుంచి. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. అది నువ్వు, నేనే. థ్యాంక్ యూ జీసస్ లార్డ్.
హోరాక షేరమే. ఈరోజు నువ్వు సమస్యలో ఉండొచ్చు, ఈరోజు నువ్వు నిరుద్యోగంలో ఉండొచ్చు, క్రైస్తవుడుగా ఉండి. ఈరోజు నువ్వు అప్పుల్లో ఉండొచ్చు, నువ్వు ఈరోజు చనిపోయే స్థితిలో ఉండొచ్చు, నీ బంధువులు కానీ నువ్వు కానీ నీకు మాత్రము ఇప్పుడున్న స్థితి నీ స్థితి కాదు. నీ ఏ స్థితి అంటే నీది ఎన్నడూ నాశనం అనే స్థితి. హల్లెలూయా. యుగ యుగములు సంతోషంగా ఉండి స్తుతించి ఆనందించి ధైర్యంగా ఉండే స్థితి నీది. గ్లోరీ టు జీసస్ లార్డ్. రాజ్యాలు లేని స్థితి. గ్లోరీ టు జీసస్. చూద్దాం దానికి ఎవరు అర్హులు. ఇప్పుడు ఏమంటున్నాడు? కొద్దిమందికి ఇవ్వబడింది అంట అది దేవుని రాజ్యం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం చూద్దాం ఎవరికి అది ఇవ్వబడింది. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రజల్లో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడో లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడును. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మంటలు చేత పట్టుకొని సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుటను నిలబడి సింహాసనాసీనుడైన మా దేవునికి చాలు ఏమంటాడు ఇక్కడ? అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రజలలో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడను. వేరే వేరే భాషలు, వేరే వేరే ప్రాంతంలో ఉన్నవారు, వేరే వేరే అన్యజనులు ఎవరు? మనమే. హల్లెలూయా. మనం అంటే ఇప్పుడు ఎవరైతే అన్యజనులు ఉన్నారో, అంటే ఇశ్రాయేలు కాకుండా ఎవరైతే అన్యజనులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏమైనారంట? లెక్కింపలేనంత జనముగా ఉన్నారంట. అంటే ఏమవుతారు? ఎవరైతే అన్యజనులుగా ఉన్నారో ఇప్పుడు అందరూ కూడా వాళ్ళందరూ క్రైస్తవులుగా మార్చబడతారు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. గ్లోరీ టు జీసస్. ఎవరైతే ఇశ్రాయేలుగా ఉన్నారో పై వచనం చదువుదాం ఒకసారి. 8వ వచనం చదవండి ఒకసారి. ప్రకటన 7వ అధ్యాయం 8వ వచనం. జెబూలూను గోత్రములో 12,000 మంది, యోసేపు గోత్రములో 12,000 మంది, బెన్యామీను గోత్రములో 12,000 మంది ముద్రింపబడింది. ఏమైందంట? అటు తర్వాత నేను చూడగా చాలు ఏమంటాడు? పరలోక రాజ్యంలో మరి ఇశ్రాయేలుని చూసుకుంటే వాళ్ళ గోత్రాలు ఎంతమందిని వాళ్ళకు లెక్క ఉందంట? 12,000 మంది. గ్లోరీ టు జీసస్. 12,000 మందే ముద్రించబడతారు. ఈ రెండో రాకడలో వచ్చే నాశనము తప్పించబడే విధంగా 12,000 మంది కరెక్ట్గా లెక్క. 12,000 మందినే తీసుకుంటారు పరలోక రాజ్యాన్ని. 12,000 మందినే ఈ తెగులు రాకుండా కాపాడతారు, తూతారు. అందుకే ముద్రిస్తున్నారు. కానీ అన్యజనులు ఏం చేస్తారంట? అన్యజనులు మాత్రం లెక్క లేకుండా ఉంటారంట. గ్లోరీ టు జీసస్. హల్లెలూయా. అన్యజనులు ఎవరము? మనమే. ఇప్పుడు అన్యజనులు కూడా ఏమైపోతారు? దీంట్లో చనిపోతారు. కాబట్టి ఏమవుతారు? వాళ్ళు లెక్కలేనంతగా మారిపోతారంట. గ్లోరీ టు జీసస్. మరి ఎందుకని దేవుడు మరి ఇశ్రాయేలుకి ఇవ్వాలా మంచి అధికారం? ఇశ్రాయేలులో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు మరి ముద్రించాలా. కానీ అన్యజనులు ఎందుకు ముద్రిస్తున్నాడు? అన్యజనులప్పుడు ఎందుకు ఇంత కృప చూపిస్తున్నాడు దేవుడు? ఎందుకంటే దేవుడు ఇశ్రాయేలుతో మొదటి నుంచి ఉన్నాడు అనమాట. మొదటి నుంచి వాళ్ళని ఎన్నుకున్నాడు, వారిని ఏర్పరచుకున్నాడు, వారిని ప్రేమించాడు. వారు ఎన్నిసార్లు తప్పులు చేసినా, పొరపాట్లు చేసినా వాళ్ళని క్షమిస్తూనే ఉన్నాడు. వారిని గొప్ప ఉన్నతమైన స్థానంలో ఉంచుతూనే ఉన్నాడు అనమాట. కానీ దేవుని ప్రేమని, దేవునితో ఉండే సహవాసాన్ని, దేవుని సన్నిధిని మిస్ అయింది ఎవరో తెలుసా? మనమే. అన్యజనులమైన మనం ఏ విధంగా అన్యజనులమైన అయ్యామంటే, నోవాకు ఎంతమంది కుమారులు? 3. షేము, యాపేతు, హాము. అయితే షేము, యాపేతు అనే వారు ఏమయ్యారు? ఆశీర్వదించబడ్డారు. హాము అనే వాడు ఏమయ్యాడు? శపించబడ్డాడు. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. మళ్ళా సృష్టి ప్రారంభం అవుతుంది, మళ్ళా ఆశీర్వాదం ప్రారంభమవుతుంది అనే కాలంలో మిస్ అయింది ఎవరు? హాము సంతానము. గ్లోరీ టు గాడ్. గ్లోరీ టు జీసస్. హాము సంతానములో నుంచి వచ్చిన వారు ఎవరు? మనమే. హల్లెలూయా. అంటే మొట్టమొదటినే దేవుడి నుంచి చాలా దూరం అయిపోయాం కాబట్టి, చాలా మిస్ అయిపోయాం కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ ప్రేమనంతా కూడా అత్యధికంగా ఇచ్చేస్తున్నాడు అనమాట. హద్దులు లేకుండా ఇచ్చేస్తున్నాడు అనమాట మనకి. గ్లోరీ టు జీసస్. హాము వంశం నుంచి వచ్చిన తన మొదటి కుమారుడు, ఆఖరి కుమారుడు, ఆ కుమారుడు నుంచి వచ్చిన వాళ్ళే ఇండియాలో ఉన్నవాళ్ళు. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్.
ఇప్పుడు ఇండియాలో ఉన్న ప్రజలు ఎవరు అనుకున్నారు? ఇండస్లో ఉన్న ఆ ఇండస్ నది దగ్గర ఉన్నది ఎవరు అనుకున్నారు? హాము వంశంలో నుంచి వచ్చిన గ్లోరీ టు జీసస్ ఆ కుమారుని సంతానం, శపించబడిన సంతానం. అందుకే శపించబడిన వారినే, విడిచిన వారినే దేవుడు మళ్ళీ చేస్తున్నాడు, గొప్పగా వాడుకుంటున్నాడు, గొప్పగా అందరిపై కృప చూపిస్తున్నాడు అన్నమాట. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. శాశ్వతమైన కృప. థ్యాంక్ యూ జీసస్. సో క్రైస్తవుడిగా ఇంకా నీ జీవితంలో నువ్వు ఏం చేయాలా? ప్రార్థనలు మొదలుపెట్టాలి, శక్తివంతంగా మారడం మొదలు పెట్టాలి, ప్రత్యేకంగా ఆలోచించడం మొదలు పెట్టాలి, గొప్పగా ఆలోచించడం మొదలు పెట్టాలి. గ్లోరీ టు గాడ్. నీకు ఇంతవరకు మరి ఇలాంటి మర్మాలు బోధించబడలేదేమో. గ్లోరీ టు గాడ్. అందుకే నువ్వేమన్నావు? సామాన్యంగా ఉన్నావు. కానీ ఈరోజు బోధించబడింది కనుక నువ్వేం కావాలా? సామాన్యంగా ఉండడానికి వీల్లేదు. హల్లెలూయా. నీ ప్రార్థనలు నీ అక్కర్ల కొరకు అడగడానికి వీల్లేదంటే ఏం కావాలంట? ఆయన రాజ్యం రావాలా? రాజ్యం వచ్చినా నీకు సంపూర్ణ విడుదల లేదు. ఏం కావాలంట? ఆయన చిత్తం భూమి మీద నెరవేర్చబడాలి. చిత్తం ఏంటిది? సమస్త శత్రువులు పాదాలకు నద్రొక్కబడాలి. హల్లెలూయా. నీకెన్నడూ కూడా నాశనము రాకూడదు. నువ్వే దేవుని రాజ్యము, నీవే ఈ భూలోకాన్ని యుగ యుగములు ఏలాల. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. నీవెవరైతే అన్యజనుడు ఉండి దేవుని నమ్ముకున్నావో, దేవుని అంగీకరించావో, వారిలో దాంట్లో నుంచి నీవేమో ఏమైనా అంటే ఆ జీవ గ్రంథంలో నీ పేరు నిశ్చయముగా ఉందంట. గ్లోరీ టు జీసస్ లో. కాబట్టి ఏం కావు? నువ్వు ఈరోజు నుంచి గొప్ప ప్రణాళికను పొందుకున్నావు కనుక, గొప్ప దర్శనాన్ని పొందుకున్నావు కనుక, గొప్ప సత్యాన్ని విన్నావు కనుక ఇంకెన్నడూ కూడా నీ జీవితంలో ఈ రోజు నుంచి నాశనం అనేది ఉండదు, ఉండడానికి వీల్లేదు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ఒకవేళ అది వస్తున్నా, అది ఒకవేళ ఉంటున్నా, నువ్వు ఏం చేయాలి? దాన్ని నాకు చెప్పాలా? నేను ఎవరిని? నాకెన్నడూ కూడా నేను దేవుని రాజ్యమై ఉన్నాను, ఎన్నడూ కూడా నాకు నాశనం అనేది రావడానికి వీల్లేదు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. యుగ యుగములు నేను రాజ్యాన్ని ఏలాలి. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. 2 నిమిషాలు ప్రార్థన చేద్దామా? ఈ అంశం గురించి సమస్త శక్తులు పాదం ఎదుర్కోబడాలి. యుగ యుగాలు మరి నేను ఈ రాజ్యాన్ని ఏలాలా, మరి ఎన్నడూ కూడా నాకు నాశనం రాదు. కొందరు వీళ్ళెవరు అందరూ కూడా లేచిన పడు. థ్యాంక్ యూ జీసస్. అందరూ కూడా 2 minutes లేచి నిలబడి అడుగుదాం. థ్యాంక్ యూ జీసస్. అందరూ కూడా కళ్ళు మూసుకుని థ్యాంక్ యూ జీసస్ అడుగుదాం. దేవుని ప్రభువా, ఇదిగో మరి మాకు ఒక సత్యం తెలిస్తే ఆ సత్యం ద్వారా రోగాలు వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి, బాధలు వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి, అప్పులు వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి. కానీ ఇప్పుడు మాకు బలమైన సత్యాన్ని తెలిపావు, సర్వ సత్యాన్ని తెలిపావు ప్రభువా. ఆ సర్వ సత్యం ద్వారా మేము విడిపించబడదుము గాక. ఇక నువ్వు చెప్తున్నావు, ఎవరైతే సర్వ సత్యాన్ని తెలుసుకుంటారో వారికి నాశనం అనేది ఎన్నడూ రాదంటున్నావు. థ్యాంక్ యూ జీసస్.